టీ20 ప్రపంచ కప్లో దాయాదులు భారత్ పాక్ పోరు ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు సమయం రానే వచ్చింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి భారత్తో పాకిస్తాన్ ఆమీతూమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతుండగా మొదటి మ్యాచ్ను ఓటమితో ప్రారంభించిన పాకిస్తాన్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. పసికూన అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ మెగా టోర్నీలో కొనసాగాలంటే ఈ బిగ్ మ్యాచ్లో గెలవడం చాలా ముఖ్యం. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచి టేబుల్ టాపర్గా నిలవాలని యోచనలో ఉంది. తొలి మ్యాచ్లో విఫలమైన కోహ్లీ ఈ మ్యాచ్లో బ్యాట్ ఝుళిపించాలని కసితో ఉన్నాడు. పాకిస్తాన్పై పరుగుల యంత్రంలా మారే కోహ్లీ ఈ మ్యాచ్లో పరుగుల వరద పారించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తొలి మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్లో రాణించిన రోహిత్ శర్మ అదే జోరును కొనసాగిస్తే భారత్ గెలుపు సునాయాసమే. దీనికి తోడు సూర్య, రిషబ్ పంత్, శివం దుబే, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్లు కూడా బ్యాట్తో రాణిస్తే భారత్ భారీ స్కోరు చేస్తుంది ఖాయం. ఆరంభ మ్యాచ్లో రెచ్చిపోయిన పాండ్యా అటు బ్యాట్ ఇటు బౌలింగ్తో రాణిస్తుండడంతో టీమిండియాకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. ఇక భారత్ బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తుంది. బుమ్రా, అక్షర్ పటేల్, మొహమ్మద్ సిరాజ్ పేస్ ప్రత్యర్థులను భయపెడుతుండగా స్పిన్నర్లు కులదీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, యుజవేంద్ర జైస్వాల్ బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేస్తుండడం మంచి పరిణామమే చెప్పొచ్చు. ఇక భారత్ బ్యాటింగ్ బౌలింగ్లో సమిష్టిగా రాణిస్తే భారత్ ఖాతాలో మరో గెలుపు చేరడం ఖాయమనే చెప్పొచ్చు. ఇక అమెరికాతో ఓడిన పాక్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం అమెరికా ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భారత్ను ఓడించడమే లక్ష్యంగా పాకిస్తాన్ సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పులు చేసేందుకు రెడీ అయింది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ లైనప్ను పటిష్టం చేయాలనుకుంటుంది పాక్. అమెరికాతో తొలి పోరులో బాబర్ అజాం, రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఇద్దరు పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడే ఓపెనర్ను బరిలోకి దించాలని పాకిస్తాన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అయూబ్ ఫిట్గా ఉంటే అతన్ని ఓపెనర్గా ఆడించాలనుకుంటుంది. అయూబ్ జట్టులోకి వస్తే అజీం ఖాన్పై వేటు పడనుంది. అప్పుడు మొహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. అమెరికాతో మ్యాచ్లో అజీం ఖాన్ గోల్డెన్ డక్ అయ్యాడు. అతని వైఫల్యం పాకిస్తాన్ పరాజయానికి కారణమైంది. ఈ క్రమంలోనే ఆజం ఖాన్ను పక్కన పెట్టాలని పాకిస్తాన్ మేనేజ్మెంట్ భావిస్తుందట. మరో వెటరన్ ప్లేయర్ ఇఫ్తిఖార్ అహ్మద్ కూడా తొలి మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతనికి స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండడం కలిసొచ్చే అంశం. న్యూయార్క్ పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. గాయంతో ఇబ్బంది పడుతున్న ఇమాద్ వసీం అందుబాటులోకి వస్తే అతను తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు పాకిస్తాన్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇమాద్ వసీం బరిలో దిగితే తొలి మ్యాచ్లో విఫలమైన హారిస్ రౌఫ్పై వేటు పడనుంది. ఇకపోతే ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 8 టీ20 ప్రపంచ కప్లో భాగంగా మొత్తం 7 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 5 మ్యాచ్ల్లో విజయం సాధించగా పాకిస్తాన్ 1 మ్యాచ్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్లో భారత్, పాకిస్తాన్లు 2 సార్లు తలపడ్డాయి. మొదటి మ్యాచ్ టై అవ్వగా బౌలౌట్ ద్వారా భారత్ మ్యాచ్ను గెలిచింది. ఆ తర్వాత ఫైనల్స్లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టీ20 ఛాంపియన్గా అవతరించింది. 2012 ప్రపంచ కప్ సూపర్ 8 స్టేజ్లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేస్తుంది. 2014 వరల్డ్ కప్లో సూపర్ 8లో మరోసారి పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అనంతరం
2016లో జరిగిన ప్రపంచ కప్లో గ్రూప్ స్టేజ్లో ఈడెన్ గార్డెన్స్లో ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2021లో మొదటిసారి పాకిస్తాన్ ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2022 ప్రపంచ కప్లో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో చివరి బాల్కి 6 కొట్టి భారత్కు గెలుపంచులకు చేర్చాడు.